Subscribe to our channel and press the bell icon for the latest updates. IPL 2019 సీజన్ కి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శనివారం రాత్రి 8 గంటలకి తొలి మ్యాచ్తో ఈ ఏడాది టోర్నీకి తెరలేవనుంది. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని జట్ల మధ్య పోటీ కావడంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్ రేపు మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018 IPL సీజన్లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా కొన్ని ఇన్నింగ్స్లు ఆరంభించాడు. ఆ తర్వాత డీకాక్, మొయిన్ అలీ కలిసి ఆడారు. ఇలా మార్పులు చేస్తూ వెళ్లిన బెంగళూరు జట్టు ఏ మ్యాచ్లోనూ మెరుగైన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ ఏడాది ప్రొఫెషనల్ ఓపెనర్తో కలిసి డివిలియర్స్ ఓపెనర్గా పంపాలని ఆలోచనలో ఆర్సీబీ ఉన్నట్టు తెలుస్తోంది. వికెట్ కీపర్గా ఉన్న పార్థివ్ పటేల్ సుదీర్ఘకాలంగా ఓపెనర్గా ఆడుతున్నాడు. అతను ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కావడంతో తోడుగా మరో ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ మొయిన్ అలీని పంపడం కంటే కుడి చేతి వాటం హిట్టర్ని జోడీగా పంపాలని బెంగళూరు ఆశిస్తోంది. ఈ మేరకు తొలుత విరాట్ కోహ్లీ పేరు చర్చకి వచ్చిన ఆఖరికి డివిలియర్స్ పైనే ఫ్రాంచైజీ మొగ్గు చూపిందట. తొలి 6 ఓవర్లలో పవర్ ప్లే ఉండడంతో ఫీల్డింగ్ పరిమితుల్ని డివిలియర్స్ అయితే బాగా సొమ్ము చేసుకుంటారని భావించిన ఫ్రాంచైజీ కోహ్లీని 3 లేదా 4వ స్థానంలో ఆడించాలని భావిస్తుందట. ప్రొఫెషనల్ ఓపెనర్ లేకపోవడంతో బెంగళూరుకి ఈ సీజన్లోనూ ఓపెనింగ్ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.